ఇక బాపట్లలో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. విజయలక్ష్మీపురం వద్ద ఈపురుపాలెంలోని స్ట్రైట్ కట్ కాలువని సీబౌత్ వద్ద రియాల్టర్లు ఆక్రమించి పూడ్చివేయటాన్ని నిరసిస్తూ మత్స్యకారులు ర్యాలీ చేపట్టారు. తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. వివాదాస్పద భూమిలోకి ఎవరూ వెళ్లకుండా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని మత్స్యకారులు తెలిపారు. ఇక స్ట్రైట్ కట్ కాలువ పూడ్చడంతో సముద్రంలోకి వెళ్లలేకపోతున్నామంటూ వాపోయారు. సత్వరమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. గురించి చాలా సమస్య జరిగింది. అక్కడ బుర్ల వెంకటరావు అనే వ్యక్తి కాలువ ఎలషేపు ఉన్న కాలువను ఆక్రమించుకొని మా సముద్రంలో ఉన్న జీవనోపాధి మొత్తం ఆయన నాశనం చేసి దాని రియల్ ఎస్టేట్ కోసం వారి స్వభావాల కోసం వాడుకుంటున్నాడు. కాబట్టి గత కొన్ని 10-15 రోజులుగా మేము అక్కడే మా వరకు మా జీవనోపాధి వరకు మేమందరూ అక్కడే తిండి తిప్పలు లేకుండా అక్కడ మా ధర్నా చేస్తున్నాం. అయినా సరే మా అధికారులు కానీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళెవరు కూడా మా దగ్గరకు వచ్చి ఏమేమి చేయలేదు. కలెక్టర్ గారు కొంతమందికి మరి అపాయింట్మెంట్ ఇచ్చి మీరు ఆఫీస్కి రండి, మేము దాన్ని తగిన పరిష్కారం చేస్తాము, పరిష్కారం చేయలేదా మీరు మరలా ఆ ధనం కొనసాగుతామని చెప్పారు. కాబట్టి మాకు ఏదేం చేసినా అధికారులైనా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయినా పోలీసులైనా సరే